చూడండి పర్టిక్యులర్‌లీ జీ స్పాట్ అనేది ఒక జగలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముక్కుంది, ఇక్కడుంది మనం చెప్పగలుగుతాము. ఇక్కడ ఈ లేటరల్ సైడ్ చెవులున్నాయి అవన్నీ. జీ స్పాట్ పర్టిక్యులర్‌లీ అక్కడ ఉంది అని చెప్పలేరు. యోనిలో ఏదైతే ఉంటుందో ఒకవేళ ఇక్కడ క్లెటోరిస్ అని ఉంటుంది. యోని దగ్గర లేబియా మైనోరా, లేబియా మేజోరా, లేబియా మైనోరా అని ఉంటాయి చిన్న అక్కడ లిప్స్ కూడా అని చెప్తారు దాన్ని. దాని మధ్యలో క్లెటోరిస్ ఉంటది. క్లిట్ అది అంగం. ఫీమేల్ పెన్నిస్ అని కూడా అంటారు. అక్కడి నుంచి అది లోపల వరకు ఉంటుంది. అయితే ఏదైతే ఉంటుందో పర్టిక్యులర్ నేను చూపిస్తాను కదా 2.5 ఇంచెస్ వరకు ఉంటుంది అది. ఇందులోనే ఎక్కడో ఒక జగల పాయింట్ ఉంటుంది. అది దాన్ని జీ స్పాట్ అని చెప్తున్నారు. ఎక్కడ ఉంటుంది? అక్కడ హెవీ రష్ అయి ఉంటుంది. బ్లడ్ వెజల్స్ కానివ్వండి, నరాలు కానివ్వండి అవన్నీ అక్కడ ఉంటాయి. అయితే అక్కడ ఒకవేళ అంగం పోయి టచ్ అవుతే, ఫింగరింగ్ చేస్తే అక్కడ టచ్ అవుతే వాళ్ళకి భావిప్రాప్తి వస్తుంది. ఇప్పుడు ఇది పర్టికులర్లీ వీళ్ళు ఏం తయారు చేస్తారో అక్కడ పోయి అది టచ్ అవ్వడము అది అన్యాచురల్ అయిపోద్ది. మళ్ళీ కాండోమే పోయి పనిచేస్తుంది కానీ మీ అంగం చేయట్లేదు. మన మెడిసిన్స్ వాడితే మీ అంగం పోయి జీ స్పాట్ ఏదైతే ఉంటుందో అక్కడ టచ్ అవుతుంది. మనం ఏం చేయాలంటే సాలిడ్ గట్టిగా పెట్టాలి అంగాన్ని, అంతే. అంగంలో ఎరెక్షన్ పడకూడదు, గట్టిగా రాడ్ లాగా ఉండాలి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అంగం ఒకవేళ మెత్తగా పడిపోయింది మధ్యలో అంటే అది వేస్ట్. అంగం సైజు లెంత్ ఇంపార్టెంట్ కాదు, అంగం వెడ్త్ ఇంపార్టెంట్, గట్టితనం ఇంపార్టెంట్. అది మన మెడిసిన్స్తో మనం చేస్తాము. జీ స్పాట్ కొరకు ఆ కండోమ్స్ ఇవి వాడకూడదు. నేచురల్ వేలో మీరు భావి ప్రాప్తి మీరిద్దరు చెందేలాగా మన మెడిసిన్స్తో మనం చేయగలుగుతాము. మన మెడిసిన్స్ అనే కాదు, మీరు మంచి ఎక్సర్సైజ్ చేసి మీరు హెల్తీగా ఉంటే మన రెమెడీస్ ఫాలో అవ్వండి. ఛానల్లో నేను చాలా రెమెడీస్ చెప్పాను. అవి వాడుతూ మీరు మీ జీ స్పాట్ని మీరు అంటే పర్టికులర్ అక్కడ ఉండదు, దాని వెంటనే ఊరికే పడవద్దు, మీరు చేయొచ్చు.